అధ్యక్ష 82 నుంచి ఉత్తరాంధ్రలో మిత్రులుగా మన ప్రయాణం చాలా సరదాగా హోందాగా మరి రాజకీయాలు నడుపుకుంటూ ముందుకు వచ్చిన మిత్రుల్లో మీరు అధ్యక్ష స్థానంలో ఈవేళ రావటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పి నమస్కరిస్తూ మిత్రుడు ఫారూక్ మాట్లాడాడు. మీరు, ఆయన, నేను, ఇంకొక ఆయన కాసిరెడ్డి 4 ఇళ్ళ వరుస ఉండేవి మొదటిసారి మంత్రులుగా. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు, మీరు, నేను 83 బ్యాచ్ ఈ సభలో ఉన్నాం. మన తర్వాత బ్యాచ్లో ఫరూక్ అనిపిస్తున్నాడు 85 బ్యాచ్. ఇంకా తర్వాత వచ్చిన మొత్తం మిక్స్డ్గా 42 ఏళ్ళలో అనేక తరాలు, అనేక పార్టీలకు సంబంధించి అనేక సభలు చూసాం. మొదటి తరంలో ఉండే సభలు, మధ్యలో వచ్చేటటువంటి సభలు, గతంలో వెళ్ళిపోయినటువంటి సభ బయట నుంచి చూసాం. వినలేక, చూడలేక మరి ఆ సభలో జరిగేటటువంటివి ప్రశ్నకు జవాబు ఉంటుంది, కానీ ప్రశ్నకు ప్రశ్న మనం ఎప్పుడూ చూడలేదు ఏ సభలో. గత సభలోనే ప్రశ్న వేసే వాళ్ళకి జవాబు ఇవ్వకుండా ప్రశ్నలు వేసేవారు, పర్సనల్గా కించపరిచేవారు. అలాంటివి మళ్ళీ రిపీట్ కానికుండా చూసేటటువంటి కార్యక్రమంలో నిన్న మన పార్టీ నాయకత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో 151 మంది ఉండేటటువంటి ఆ సభ 11 మందికి మధ్యలో 5 తీసేస్తే 11 మందితో ప్రజలు పంపించారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున హాజరు కాకుండా వాళ్ళు చేసేటటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దీన్ని మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కొయ్యటం అనేది. ఇలాంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించుకోవాలి. రాబోయే తరాలకి అలాంటి నాయకత్వాలు రాకుండా మళ్ళీ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజల పైన ఉంది అని చెప్పి నేను పర్సనల్గా భావిస్తున్నాను. మరి అలాంటి తరుణంలో ఈ సభ రావడం, నిన్న ఎంతో హుందాగా మన సభా నాయకులు చేసినటువంటి డైరెక్షన్స్ వల్ల 11 మందితో ఉండేటటువంటి కౌరవ సభని నడిపినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి అనేది చూడకుండా ఎంతో హుందాగా ఈ సభలో 11 మంది వచ్చి ప్రమాణం చేసి వెళ్ళారు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్సు, ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి నమ్మకం, ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి గౌరవం, మరి ప్రజాస్వామ్యంలో పర్సనల్గా కాకుండా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా సభలు ఉండాలి, ఎలా నడపాలి అనే దీనికి నిన్న ఒక్కరోజే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తులను ఒక మాట కూడా ఆడకుండా సభ నడిచింది అంటే దీన్ని అదే విధంగా మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఎంతో హుందాగా నడిపించగలరు అనేటటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇంకా 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాయి. 85లో ఒకసారి అప్పుడు ఉండేటటువంటి మహాత్ముడు ఎన్టీ